పేషెంట్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, క్రిటికల్గా ఉందనే మాటల్ని మనం తరచూ వింటూ ఉంటాం. ఇక్కడ క్రిటికల్ అంటే అత్యంత విషమ పరిస్థితి అని అర్థం. ఇలాంటి సంక్లిష్టమైన దశ నుంచి రోగిని సాధారణ ఆరోగ్య స్థితికి తీసుకురావటానికి ఇవాళ చాలా ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్ రూపంలో పెద్ద బృందమే అందుబాటులో ఉంటోంది. పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావటానికి మత్తు వైద్యులు మొదలుకొని ఇంటెన్సివిస్టుల దాకా ఎంతోమంది నిపుణులు ఈ క్రిటికల్ కేర్ యూనిట్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఆపత్కాలంలో ప్రాణాలకు భరోసానిచ్చే ఐసీయూ, క్రిటికల్ కేర్ యూనిట్ల గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీయూలో ఎప్పుడు ఎవరిని అడ్మిట్ చేయాలనేది చూస్తూ ఉంటాం కదా. సో కామన్గా చూసామంటే మనం పైనుంచి కిందకు వస్తూ ఉండండి. మెయిన్గా మెదడ్ రిలేటెడ్గా స్పృహ తక్కువగా ఉన్న వాళ్ళని కానివ్వండి, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, తీవ్రంగా తలకి ఇంజురీస్ అయిన వాళ్ళకి కానివ్వండి, ఛాతికి పొట్టకి కూడా తీవ్రంగా దెబ్బలు తగిలి రక్తస్రావం అయిన వాళ్ళని కానివ్వండి, గుండె రిలేటెడ్గా మేజర్ హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లాంటివి వచ్చిన వాళ్ళని కానివ్వండి, లంగ్స్ రిలేటెడ్గా నెమ్ము చేరి తీవ్రమైన నెమ్ము అది వెంటిలేటర్ పైన వెళ్ళిన కానివ్వండి, అది కూడా వెంటిలేటర్ పైన మందుల పైన కూడా కష్టమైన వాళ్ళని, ఎక్మో అంటారు కదండి, అట్లాంటి వాళ్ళని కానివ్వండి, ఇవన్నీ అడ్మిషన్ నీడ్ ఉన్న వాళ్ళకి, యూరిన్ అవుట్పుట్ డ్రాప్ అవుతున్న డయాలసిస్ పైకి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళని కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని కామన్గా మనం ఐసీయూ అడ్మిషన్ అనేది చేస్తాం. వేర్ వి రిక్వైర్ మనకి కంటిన్యూస్ మానిటరింగ్ అన్ని అవయవాలపైన ఉండే వాళ్ళని మనం చేస్తూ ఉంటాం. మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అంటారు కదా. సో అట్లాంటి వాళ్ళని మనం కామన్గా ఐసీయూలో అడ్మిషన్ అనేది చేస్తూ ఉంటామండి. ఇక్కడ టీమ్ వర్క్ అనేది ఎందుకంటే ఇదేది 1-2 గంటలతో కాదండి. ఎప్పుడు పేషెంట్ మనకి 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలి, కంటిన్యూస్ మానిటరింగ్ అంటూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డెసిషన్స్ అనేది సెకండ్స్లో, మినిట్స్లో అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ షో, ఇట్స్ ఏ టీమ్ వర్క్. సో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంటాం కానీ మన టీమ్ ఇన్వాల్వ్మెంట్ కానీ, మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క కలయిక, మనకి బీట్ పల్మనాలజీ కానీ, కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, అందరి యొక్క ఒపీనియన్స్ నీడ్ ఉన్నప్పుడు యాజ్ ఎ టీమ్ కానీ మనకి అవుట్కమ్స్తో బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి.